రైట్ చూడండి రా, ఏమి ఇచ్చానంటే చూడండి 198 199 ఆల్రెడీ చెప్పినట్లున్నా. తర్వాత 200 లెక్క, 201 202 203 ఇక్కడ వరకు అన్ని దాదాపు సేమ్ ఉంటాయి లెక్కలు, కొంచెం అటు ఇటు ఉన్నా కానీ. బట్ చూడండి, కీర్తి తన నెలవారీ జీతంలోన 35% వారి అమ్మకి ఇచ్చేదంట. కీర్తి జీతంలోన ఎంత పర్సెంట్ అంట రాసింది చూడండి. 35% ఎవరికి ఇచ్చిందంటే అమ్మకి ఇచ్చిందంట. ఓకే, మిగిలిన డబ్బులో 15% ఇంటి అద్దె, అదే మిగిలిన డబ్బులో 18% ఇంటి అద్దెకి, తర్వాత 42% నెలవారీ ఖర్చులకు ఉంచుకుంది. చూడండి, ఇంటి అద్దెకి 18%, తర్వాత 42, సో 42% నెలవారీ ఖర్చు, రెండు కలిపి ఇచ్చారు చూడండి ఇక్కడ. సో మొత్తం ఎంత అవుతుంది మనకి 60%. ఏమేమిటికి అది ఇంటి అద్దెకి నెలవారీ ఖర్చులు కానీ గుర్తుపెట్టుకోండి. రెండు ఇచ్చిన మిగిలిన దాంట్లో 18% ఇంటి అద్దె, 42%. తర్వాత మళ్ళీ మిగిలిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసిందంట. మళ్ళీ మిగిలిన డబ్బులు ఏం చేసిన తర్వాత బ్యాంకులో డిపాజిట్ చేసింది. ఓకే, తను బ్యాంకులో డిపాజిట్ చేసిన మరియు వాళ్ళ అమ్మకి ఇచ్చిన మొత్తం డబ్బులు ఇచ్చింది. రెండు ఇచ్చిన, మళ్ళీ ఏమి ఇచ్చినాడంటే తన బ్యాంకులో డిపాజిట్ చేసింది ప్లస్ వాళ్ళ అమ్మకి ఇచ్చింది. మొత్తం పర్సెంటేజ్ని ఏం చేసిందంట 43,920 ఇచ్చినాడు. అంత అమౌంట్ ఎంత అంటే అది 43,920. ఇక్కడ చూడండి 35% అంటే నేను ఏమంటా, మీరు ఏమన్నా రాయచ్చురా రాయచ్చలేదు. 5,35 5,10. సో 60% అంటే ఏమన్నా రాయచ్చురా, అర్థమైంది ఇది. ఇప్పుడు చూడండి, ఆమె యొక్క మొత్తం శాలరీ నేను ఏమనుకుంటున్నా అంటే 5 × 20 చేసి ఏమవుతుంది 5 2 10, ఇంకొక 0 ఉండదే ఏమవుతుంది 100. అంటే మొత్తం ఆమె జీతం నన్ను 100 రూపాయలు అనుకుంటా, ఏమనుకుంటాను. అందులో చూడండి 35 రూపాయలు ఎవరికి ఇచ్చేదనంట, 35 రూపాయలు అమ్మకి ఇచ్చేదనంట. ఇంకెంత మిగులుతా మన వద్ద 65 రూపాయలు మిగులుతుంది. సో ఈ 65 ఏం చేసినారంట దాంట్లో 65 3/5 వంతు ఎంపిక చేసినారు కదా. సో ఈ 25 ఎంత 3/5 వంతు ఎంతైతే చూడండి 5 1 అట్లా 5, సో 13 ముళ్ళ, సో 39 రూపాయలు. అంటే మొత్తం 65 రూపాయలు 39 రూపాయలు మనం వాడుకునేమే. ఇంకెంత మిగులుతుంది చెప్పండి, 15 నుంచి 9 వస్తే ఎంత 6, నెక్స్ట్ 5 నుంచి 3 వస్తే 26 రూపాయలు మిగులుతుంది మన వద్ద. రైట్, ఈ మిగిలిన డబ్బుని తీసుకుపోయి యాడ్ చేసిందంట, బ్యాంకులో డిపాజిట్ చేసిందంట. బ్యాంకులో డిపాజిట్ చేసింది ఎంత 26 రూపాయలు. వాళ్ళ అమ్మకి ఇచ్చినది ఎంత అంత కలిపి కదా, కలిపి ఎంత అంటున్నాడు 43,920 రూపాయలు అంటున్నాడు. అంతేనా. సో అప్పుడు 26 భాగాలు ఒక 35 భాగాలు మొత్తం ఎంత అవుతుంది చెప్పండి 60. సో ఈ 61కి ఎంత అంటున్నాడు వాడు 43,920. అయితే వాడు అడిగింది ఇదేమి, వాడు అడిగిన క్వశ్చన్ ఏమి జీతమా, అది కాదు అడిగింది క్వశ్చన్ అనుకున్నా. నెలవారీ జీతమేనా, జీతం అంటే మనం 100 రూపాయలు కదా అనుకునేది. సో 100కి ఎంత క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి మనకి యూనిట్ డిజిట్ అనేది బాగా చూడండి ఏమైతుంది అనుకోవచ్చు అంటే 61 ఇక్కడ 92 ఉండదు కదా. మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చినట్టు చెప్పండి రా, 1 8 75 64 72 అని ఇచ్చినాడు. అంతేనా. సో మనకి ఇక్కడ చూడండి దీన్ని ఏముడితో ఎండ్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ 2 వస్తుంది చెప్పండి. 61 ఏముడితో ఎండ్ చేయాలా, మనకు ఆప్షన్స్ ఎటు ఉంటాయి చెప్పండి, 4 ఆప్షన్లు ఉంటాయి చెప్పండి. ఎటు ఉంటాయి 8 75 అది చెప్పండి. తర్వాత 0 అవసరం లేదు. 8 75. ఇప్పుడు కొండలు ముచ్చుకొని మీరు చెప్పండి 8 1 అట్లా మనకి యూనిట్ డిజిట్ ఉండదా, ఉండదే. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది అంతేగాని క్యాల్కులేషన్ చేసుకుంటూ కూర్చోకూడదు. అర్థమైందా, అర్థం కాలేదా? సింపుల్ అబ్బా, మనం ఇచ్చిన పర్సెంటేజ్తో ఒక నెంబర్ అనుకునేది మరి ఈజీ నెంబర్ అనుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట, లేదంటే కష్టమవుతుంది. రైట్.
బిట్టు తన జీతంలోన 30% స్నేహితుడికి హనుమంత్ గడ పావుల పర్సెంట్ కూడా ఇచ్చాడు. రైట్ చూడు. సో బిట్టు తన జీతంలో 30% బిట్టు స్నేహితుడికి ఇచ్చినాడు, మిగిలిన దాంట్లో 40% చిట్ ఫండ్స్ లో పెట్టినాడంట. చూడండి 30% ఫ్రెండ్ అంట, 30% ఎవరికి ఇచ్చినాడు, ఫ్రెండ్కి ఇచ్చినాడంట. 30% అంటే ఏమన్నా అయితే 3/10 ఆ తర్వాత ఇంకోటి నెక్స్ట్ టైం మిగిలిన దాంట్లోన ఎవరికి 40% చిట్ ఫండ్స్ లో పెట్టినాడంట. 40% చిట్ ఫండ్స్ లో పెట్టినాడంట. 40% అంటే ఏమన్నా రాయొచ్చు. రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు చూడండి, మిగిలిన దాంట్లోన అతని ఇన్సూరెన్స్ మిగిలిన దాంట్లోన ఇన్సూరెన్స్ స్కీమ్ మరియు పీపీఎఫ్ లోన 4:3 రేషియోలో పెట్టాడు. ఇన్సూరెన్స్ మరియు పీపీఎఫ్ అంటే ఏదో ఎంత 4:3నా, మిగిలిన డబ్బు ఆ రేషియోలో పెట్టినాడంట. ఓకే పెడితే పెట్టు. మరియు చిట్ ఫండ్ మరియు ఇన్సూరెన్స్ స్కీమ్లోన చిట్ ఫండ్స్ మరియు ఇన్సూరెన్స్ స్కీమ్లుగా ఇది చిట్ ఫండ్సే కదా, రైట్. సో చిట్ ఫండ్స్ ప్లస్ ఇన్సూరెన్స్ ఈ రెండింటిలో కలిపి అమౌంట్ ఎంత అంట, చిట్ ఫండ్స్ మరియు ఇన్సూరెన్స్ స్కీమ్లో పెట్టుబడి పెట్టిన మొత్తానికి మరియు తన స్నేహితుడి మొత్తానికి వ్యత్యాసము. తన స్నేహితుడు ఫ్రెండ్ ఉన్నా కదా, సో దీనికి తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చిన వ్యత్యాసం అంటే తేడా, డిఫరెన్స్ ఎంతంట 19,800. ఇది అర్థమైంది, ఇది మీకు ఇది రాసింది అర్థమైందే. బిట్టు ఎవరో ఒక ఫ్రెండ్ అంట, ఒకడు 1 శాలరీలోనే 30% ఫ్రెండ్కి ఇచ్చాడు. తర్వాత మిగులుతుంది కదా, మిగిలిన దాంట్లోన మళ్ళీ 40% చిట్ ఫండ్స్లో పెట్టాడంట, రైట్. తర్వాత మళ్ళీ మిగులుతుంది కదా, ఆ మిగిలిన డబ్బుని ఇన్సూరెన్స్ మరియు పీపీఎఫ్లోన పెట్టుబడి పెట్టాడంట. మిగిలింది ఏ రేషియోలోనా 4:3 రేషియో పెట్టాడంట. అయితే లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఇదేం చిట్ ఫండ్స్ మరియు ఇన్సూరెన్స్ ఇది ఇంత కలిపి మొత్తం ఎంతైతే పెట్టానో అలాగే ఫ్రెండ్కి ఇచ్చాడు కదా, వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత ఉండదు అనుకోసం అంటే 19,800 అని చెప్తున్నాడు, రైటా. సో అయితే వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి లాస్ట్కి, బిట్టు యొక్క జీతం ఎంత అని అడుగుతున్నాడు. బిట్టు యొక్క ఇక్కడ చూడండి, బిట్టు యొక్క జీతం కనుక్కోవాలంటే మీకు ఏమని చెప్పి ఫస్ట్ కింద ఉండే ఏముండదు 5, 10 కదా ఉండేది. సో అట్లా ఏం చేస్తారు, ఇంటూ చేయండి. 5 10 50తోనే చేస్తామంటే 50తోనే చేయొచ్చు. మన 55 రెంట్ల 10 అంటే 50 రెంట్ల 100 కదా, అంతే కదా. సో 100 తీసుకొని చేసి ఇంకా ఏం చేస్తారంటే 100 తీసుకొని చేద్దామండి. బిట్టుగా చేసి 100 రూపాయలు అనుకో, రైట్. అందులో ఫ్రెండ్కి ఎంత ఇచ్చా 30 రూపాయలు ఇచ్చావునా, ఫ్రెండ్కి ఎంత పోతుంది, మరి నీకు అన్నది ఎంత మిగులుతుంది ఇంకా, రైటా. సో మీరు ఈ 70 రూపాయలను మళ్ళీ ఏం చేస్తున్నాడంట చిట్ ఫండ్స్లోనా 2/5 ఎంత 2/5 2/5 అంటే ఎంత చెప్పండి, 5 ఒక అట్లా 5 5 4 20 అంటే 14 రేట్ల 28 అనేది ఏడా చిట్ ఫండ్స్లో పెడతాడు. ఇది 70 నుంచి 28 పోతే ఇంకెంత మిగులుతుంది డబ్బు, 10 నుంచి 8 పోతే 6 నుంచి 2 పోతే 4, ఇంకెంత డబ్బులు మిగులుతుంది 40. ఈ 42 వాడు ఏం చేస్తున్నాడంట, ఇన్సూరెన్స్ అని పీపీఎఫ్లో పెట్టుబడి పెడుతున్నాడంట. ఏ రేషియోలోనా అంటే 4:3 అంటే ఏమవుతుందిరా, 7 కదా ఇది, 7 కదా ఇది. మొత్తం 7 భాగాలకి ఎన్ని రూపాయలు, 42 రూపాయలు. అప్పుడు 7 ఒక అట్లా 140 అంటే ఇప్పుడు 4 భాగాలకి ఎంత అవుతుంది అనుకంటే 4 × 6 4 6 మళ్ళీ ఇంకోటి 3 6 అంతే, మొత్తం కలిపితే మళ్ళీ 42 వస్తుంది. పెట్టుబడి పెట్టానే లేదా, పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు మీకు అన్ని భాగాలు తెలుసా లేదా, ఇప్పుడు చెప్పండి. సి అనేది మనకి ఎంత వచ్చింది, సి అనేది 28 వచ్చింది. ఐ అంటే ఎంత వచ్చింది మనకి 24 వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్కి ఎంత వచ్చింది, ఫ్రెండ్ ఇది 30 వచ్చిందా లేదా. ఇప్పుడు చెప్పండి 28 ఒక 24 ఎంత 50, 2 మైనస్ 30 ఎంత అవుతుంది డిఫరెన్స్, అంతేనా. సో మనకి ఆ 22 వాల్యూ ఇచ్చినట్టే లేదు వాడు, 22 భాగాలకి ఎంత ఉంటున్నాడు డిఫరెన్స్. మన జీతం అడిగాడు, జీతం అంటే మనం ఎంత అనుకున్నామే, అంతేనా. డైరెక్ట్ ఏడన పోతుందే చెప్పండి, ఏడన పోతుందినా 11 రెంట 11 ఎంబాల 2 సున్నాలు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ 2 ఒక అట్లా 2 9 18 అంతేనా. 2 సున్నాలుగా పెట్టి వస్తుంది, ఇది 2 ఉన్నాయి. మొత్తం ఎంత అవుతుందిరా 90,000. మొత్తం ఎంత అవుతుంది 90,000. సేమ్ ప్రాబ్లం, రైట్. క్వశ్చన్ నెంబర్ 201లో చూడండి, ఏమి ఇచ్చినాడంటే మనకి ఒక పండ్ల వ్యాపారి వద్ద కొన్ని నారింజ పండ్లు ఉంటాయంట. అతడు ఒక్కొక్క పండును 5 రూపాయలు చెప్పిన అమ్ముతాడంట. ఒకటి ఎంతంట 5 రూపాయలు, రైట్. తర్వాత ఏబిసిలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఒక్కొక్కడు ఉన్నాయంట. ఇక్కడ ఒకటి 25%, ఇంకొకటి 33%, ఇంకొకటి 50%. అప్పటి వ్యాపారి వద్ద ప్రతిసారి మిగిలిన పళ్ళలో కొంటున్నారంట.
ఎట్లా కొంటున్నారు? మిగిలిన పళ్ళు అంటే ఫస్ట్ అతనొద్దు కొన్ని ఉంటాయి. ఫస్ట్ ఏ వస్తాడు 25 కొంటాడు, 25% కొంటాడు. తర్వాత మిగిలిన పళ్ళలోన మళ్ళీ బి అనేవాడు వస్తాడు 33 1/3% కొంటాడు. అప్పుడు మళ్ళీ అయిపోయి అతనొద్దు కొన్ని మిగులుతాయి. ఆ మిగిలిన దాంట్లో మళ్ళీ వచ్చేసి ఎవరు తీసుకుంటాడు? సి తీసుకుంటాడు. ఎన్ని తీసుకుంటాడు? సగం తీసుకొని పోతాడు. ఎన్ని తీసుకొని పోతాడు చెప్పండి? సగం తీసుకొని పోతాడు. అయితే ప్రతిసారి మిగిలిన పళ్ళలో కొన్నారు. అయితే ఆ తర్వాత డి అను 4వ వినియోగదారుడు నాలుగు కొనేది అంటాడు. 4 నారింజ పళ్ళను కొనేది అంట. ఒకటి ఎంత పడుతుంది అంటారు? పండు మనకి ఇచ్చిందే రాస్తుంది అంటే ఒకటి 5 రూపాయలు పడుతుంది. రైట్. తర్వాత ఒకడు ఫస్ట్ ఏ అనేవాడు 25%, మిగిలిన దాంట్లోన ఫస్ట్ మొత్తంలోనే 25 ఏ కొంటాడు. బి అనేవాడు మిగిలిన దాంట్లోనే 33 1/3% కొంటాడంట. బి అనేవాడు మిగిలిన దాంట్లో సి ఎంత కొంటాడంట? 50% కొంటాడంట. రైటా? 50% కొంటాడంట. రైటా? సో అట్లా కొనుక్కుంటూ పోతే డి అనేవాడు లాస్ట్కి ఎంత కొంటాడంట? డి అనేవాడు 4 కొనేనంట. డి అనేవాడు ఎన్ని కొనేనంట? 4 కొనేనంట. రైట్. చూద్దాం. అయితే నెక్స్ట్ ఏ మరియు డీలు కలిసి ఒక వ్యాపారికి చెల్లించిన మొత్తం 140 రూపాయలంట. ఏ మరియు డీలు కలిసి ఇద్దరు కలిసి ఎంత కట్టారంట? వాడికి 140 రూపాయలు కట్టారు. ఆల్టర్నేటివ్ చూడండి. ఇప్పుడు డి అనేవాడు 4 కొనేడా, ఒకటి 5 రూపాయలు పడుతుంది అప్పుడు 4 5 మరి ఏ మరియు డీలు కలిపి ఎంత ఇచ్చారంటారా డబ్బులు? 140 ఇచ్చినాడంట. ఈ డి ఒక్కడి 20 రూపాయలు ఇచ్చింటాడు కదా, అంతే కదా. దీంట్లో నుంచి 20 తీసేసి మనకి ఎంత మిగులుతుంది? అది ఎవడు ఇచ్చింటాడు చెప్పండి? ఏనే కదా ఇచ్చింది అది. అప్పుడు ఒక్క పండు ఎంత పడుతుందిరా? మొత్తం 120 రూపాయలు ఇచ్చినట్టు వాడు ఎన్ని పండ్లు కొనండి? 5 వేసి సరిపోతుందే లేదా చెప్పండి? 5 1 5 4 అంతేనా? 5 2 10 5 4 20 అంతేనా? అంటే ఏ నోడు ఎన్ని పండ్లు కొనింటాడు? అర్థమైంది? ఇది అర్థమైంది కదా. సో ఇప్పుడు చెప్పండి, మొత్తం వాడి యాక్చువల్ ఇది మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఇది తెలుసు. బట్ వాడు ఏమంటున్నాడంటే లాస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? అతని వద్ద మిగిలిన నారింజ పళ్ళు ఎంత అంటే నలుగురు కొనిన తర్వాత అతని దగ్గర ఎన్ని పళ్ళు మిగిలినాయి, ఎన్ని పళ్ళు మిగిలిన శాతం ఎంత నాకు క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఏనే కూడా 24 కొనేడా కదా. కానీ ఇప్పుడు ఫస్ట్ కొనిండేది ఏనే కదా. అంటే మొత్తం పళ్ళు ఎన్నైతే ఉంటాయో ఆ పళ్ళులోనే 25% ఎవడు కొనింటాడు ఫస్ట్? ఏ. అంటే ఇప్పుడు 25%కి 24 పళ్ళు అయితే 25%కి 100%కి ఎంత కనుక్కొనొచ్చా లేదా? కనుక్కున్నాడు. అప్పుడు 25 1 24. సో 24 4 అంటే మొత్తం పళ్ళు ఎన్ని ఉన్నాయి? అమౌంట్ చేద్దా 96 పళ్ళు ఉన్నాయి. వాడు లాస్ట్ అడిగిండేది ఎన్ని పళ్ళు మిగిలి కృష్ణ. ఇప్పుడు చూడండి, రాస్తుంది చూడండి. 96 కదా, 96 ఇంటూ ఫస్ట్ ఏనోడు ఎన్ని కొనేరా? 25%. 25% అంటే మనం ఏమని రాస్తాము? 1/4. అంటే మొత్తం 4 భాగాలు ఒక భాగం అడుగునేది. అంటే ఎన్ని మిగిలితాయి? ఇంకా 3/, అంతేనా? అప్పుడు నెక్స్ట్ బి అనేవాడు ఎంత కొంటాడు? 1/3. అంటే 3 భాగాలు ఒక వంతు కొంటాడు. అంటే ఎంత మిగులుతాయి? 2 భాగాలు కదా మిగిలేదు. సో 2/3 అంతే కదా మిగిలేదు. నెక్స్ట్ మళ్ళీ సి అనేవాడు ఎంత కొంటాడు? సగం కొంటాడంటే ఇంకా సగం ఉంటాయని కదా అంటారు. అదే 1/2. ఇప్పుడు ఎంత మిగులుతుంది చూడండి. 2 2 క్యాన్సల్, 3 3 క్యాన్సల్, 4 2 8 4 4 అంటే ఆ మనిషి దగ్గర ఎన్ని పళ్ళు మిగిలినాయి? మిగిలిన ఎన్ని పళ్ళు మిగిలిన శాతము కనుక్కోమంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? శాతం. అంటే శాతం కనుక్కోవాలంటే ఇప్పుడు చూడండి ఏం చేయాలని. ఇప్పుడు 24 మిగిలిండేది, మొత్తం పళ్ళు ఎంత ఉన్నాయి? 96 ఇంటూ అంత. ఇప్పుడు చూడండి 24 4 అంతేనా? కరెక్టేనా? ఏమనుకుంటుంది? కాదా? కరెక్టేనా? చెప్పండి. నెక్స్ట్ ఏమైతుంది చెప్పండి? 4 2 సో 4 5 సో ఎంత శాతం మిగిలితే మనకు పనులు? 25%. కరెక్టే మనం చేసిండేది. కాదు మనం మర్చిపోయినాం చూడు ఇంకొకటి. ఏమి ఇచ్చినాడంటే ఇడ మనకి అతని దగ్గర మిగిలిన పనులు ఎన్ని? ఎంతమంది రాసినాం ఇడ మనము? 3 కదా. ఇంకా డి కూడా ఎన్ని కొనేడా? 4 కొనేడా. అంటే దీంట్లో నుంచి 8 4ని అంటే మనకి ఎన్ని పనులు మిగులుతాయి? ఇంకా 20 మిగులుతాయి. 20/96 ఇంటూ 100. ఇప్పుడు చెప్పండి. 4 5 20, 4 2 8 4 4 16. ఇది కూడా పోతుంది కదా మళ్ళీ. నెక్స్ట్ 4 6 24, 4 2 8 4 5 20, 25 5 125/6 అంతేనా? కరెక్టే మనం కొట్టిండేది. కరెక్టే కదా.
6×2 12 ఇంకెంత మిగులుతుంది 5/6 అంత పర్సెంట్ మిగులుతుంది అనమాట మనకి 2.20 ఇచ్చినాడు మనకి ఏం తప్పు చేసినాం మనం ఇక్కడ రైట్ మనకి 20 అంటే 6×12 25 అవుతుంది కదా 25 అవుతుంది కదా మనకి సో 25 అవుతుంది అనుకష్ట అంటే 6×12 కదా మనకి ఎంత మిగులుతుంది 5 మాత్రమే మిగులుతుంది 5 అనేది మనం డైరెక్ట్ రాసుకోకూడదు రాసుకోకూడదా కాబట్టి మనం ఏం పెట్టాలి జీరో పెట్టినప్పుడు ఏమైంది అంటే 5/6% 25/6%. నాకు అర్థమైందా అర్థమైతే తప్ప నీకేంటికి అర్థం కాదు ఏమిచ్చినాడంటే మనకి రైట్ ఒక వ్యక్తి తన ఆదాయంలోన 16.66% ఇంటి అద్దె పైన ఖర్చు పెడతాడంట ఎంతరా 16.66%. మీరు ఇట్లా రాయకూడదు ఎగ్జామ్లో సింపుల్ ఏం రాయాలా 16.66 కాడికి ఇట్లా గీసుకొచ్చి ఇట్లా రాయాలి నెంబరు అయితేనే మీరు చెప్పండి 16.66% అంటే ఎంత 1/. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు మిగిలిన దాంట్లోన 16.25% పిల్లల చదువు పైన ఖర్చు పెట్టినాడంట 16.25% 16.25% 16.25% అంటే ఎంత మరి తెలియదా మీకు తెలుగున్నప్పుడు 6.25% అంటే మీకు తెలుసా 6.25 అంటే తెలుసా లేదా అది కూడా తెలుగున్నప్పుడు ఇప్పుడు చూడండి ఇంకోటి 25% ఎందుకంటే మీరు ఏమని రాయొచ్చు 1/4 రాయొచ్చు లేదా 16 1 4/1 నేర్చుకోవాలప్ప ఇంకా ఎన్ని దినాలు చదువుతారప్ప మీరు అట్లా సో చెప్పండి ఏమొచ్చింది 13/80 రైటా నేర్చుకోండి పర్సెంటేజ్ చార్ట్ ఇంకా నేర్చుకోలేకపోతే ఎట్లా రైట్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇంకా రైటా ఫస్ట్ 16.66% ఇంటి అద్దె పైన మిగిలిన దాంట్లోన 16.25% పిల్లల చదువు పైన పెట్టాడంట మళ్ళీ నెక్స్ట్ అండి మిగిలిన చదువు పైన 4,700 వినోదాల పైన ఖర్చు చేసినాడంట తర్వాత ఏం చేసినాడంట 4,700 ఇచ్చినప్పుడు అమౌంట్ ఇప్పుడు ఇంతకుముందు పర్సెంటేజ్లో ఇస్తుండే అన్ని పర్సెంటేజ్ తీసి మనం చేసుకొని పోతుంటే బట్ 4,700 అని ఇచ్చినాడు మరి మళ్ళీ దాని తర్వాత చూడి ఖర్చు చేస్తున్నాడు మళ్ళీ మిగిలిన దాంట్లో 15% ఆహారం పైన ఖర్చు చేస్తున్నాడు ఆహారం పైన మిగిలిన దాంట్లో 15% ఆహారం పైన తర్వాత మిగిలిన దాంట్లో మళ్ళీ 15% ఎంతట ఆహారం పైన అంట 15% అంటే ఏమని రాయొచ్చు రైటా ఇది వినోదాలు కదా చెప్పిండేది ఇది వినోదాలకి ఓకే 15% ఆహారం పైన ఖర్చు పెట్టి తర్వాత 1,480 రూపాయలని రైట్ మిగిలిన దాంట్లో 15% ఆహారం పైన తర్వాత 1,480 ఏం చేసినాడంట తన భార్యకి ఇచ్చినాడంట ఎంత 1,480 రూపాయలు భార్యకి ఇచ్చినాడంట రైట్ ఓకే ఇస్తే ఇవ్వు భార్యకు మరియు మిగిలిన భార్యకి 1,430 రూపాయలు ఇచ్చి 1,480 రూపాయలు ఇచ్చుకొచ్చి మళ్ళీ మిగిలింది ఎంత అంట 23,000 మళ్ళీ 23,000 ఏం చేసినాడంట బ్యాంకులో డిపాజిట్ చేసినాడట మంచి ఏం చేసినాడంట బ్యాంకులో డిపాజిట్ చేసినాడట ఏం చేసినాడు బ్యాంకులో డిపాజిట్ చేసినాడు అయితే క్వశ్చన్ లాస్ట్కి ఏమడిగినాడు ఆలస్యం ఏమడినాడు క్వశ్చన్ రైట్ అతని నెలవారీ జీతం ఎంత అని అడిగినాడు అతని యొక్క నెలవారీ జీతం ఎంత అని అడిగినాడు ఇక్కడ చూడండి మిగిలిన 15% పైన ఆహారం పైన ఖర్చు పెట్టి మిగిలింది ఏం చేసింటుంది ఇంకప్పుడు బ్యాంకులోనే కదా అదే బ్యాంక్కి భార్యకి కదా ఇచ్చి డిపాజిట్ అందుకోసం 15% అంటే మనం ఏమని రాయొచ్చు ఇప్పుడు చూడండి ఫస్ట్ చూడండి ఈ రెండింటి వరకు చేద్దామండి ఈ రెండింటి వరకు మిగిలిన దాంట్లో వచ్చినప్పుడు చూడండి ఫస్ట్ 6 భాగాలు ఉంటాయి మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి వద్దా 6 భాగాలు ఉంటాయి ఖర్చు పెట్టేసినాడా ఎంత భాగము ఒక భాగం ఖర్చు పెట్టినాడు అంటే మనకి ఎన్ని భాగాలు మిగులుతారా ఇంకా 5 భాగాలు మిగులుతాయి అంతేనా మిగిలింది మళ్ళీ నెక్స్ట్ అంటే ఏం చూడండి నెక్స్ట్ మళ్ళీ ఏం చేసినాడు అంటే మొత్తం 80 భాగాలు ఉంటాయి మిగిలిన దాంట్లో ఎన్ని భాగాలు ఉంటాయి 80 భాగాలు ఉంటాయి అందులో కూడా ఎంత ఖర్చు పెట్టినాడంట 13 భాగాలు ఖర్చు పెట్టినాడు 13 భాగాలు తీసేసి ఎంత అవుతుంది 60 రైటా సో ఇక్కడ వరకు తర్వాత మళ్ళీ డబ్బులు ఇచ్చినాడు కాబట్టి దీని తర్వాత చేద్దాం ఫస్ట్ ఇక్కడ వరకు చూడండి ఏమొస్తుంది చెప్పండి రేషియో కోట్లు పోతానే 5 1 అట్లా 5 6 30 16 6 ఇక్కడ ఉండేది ఏమవుతుంది
రైట్. ఇక్కడ 96 ఉండదు. తర్వాత వాడు ఖర్చు పెట్టిందే లేదా? సో ఖర్చు పెట్టిన తర్వాత మనకి ఎన్ని భాగాలు మిగిలేదు? 67 భాగాలు మిగిలింది. ఇక్కడ మనకి ఏం మిగిలింది? 67 భాగాలు ఉంది. ఏది ఫస్ట్ 2 సందర్భాల్లో. మనకి మళ్ళీ ఈ సందర్భం కూడా ఇచ్చినాడు. ఇక్కడ మధ్యలో మళ్ళీ డబుల్ ఇటు ఉండదు చూడండి. ఇవి కూడా వాడినాడు. ఇట్లా ఏం చేసినాడు? వాడినాడా లేదా? వాడినాడు. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది ఎంత మిగిలింది మనకి? 15% కదా. సో 15% ఎంత అంటే డబ్బులు మొత్తం ఉన్నది ఎంత ఉన్నాయి? 20 భాగాలు ఉన్నాయి. అందులో 3 భాగాలు ఏం చేసినాడంట? ఎముక ఖర్చు పెట్టినట్టు కదా. అంటే మనకి ఎంత మిగులుతుంది డబ్బులు? ఇంకా అంతేనా? ఈ 17 భాగాలు మిగులుతాయి. బట్ ఈ 17 భాగాలని ఏం ఇచ్చాడంట? దాంట్లో మిగిలిన డబ్బులన్న 1440 భార్యకి ఇచ్చినాడంట. ఇంకొక 23,000 బ్యాంకులో డిపాజిట్. అంటే మొత్తం ఎంత అవుతుంది చెప్పండి? 24,480. ఏంటికి ఈక్వల్ అవుతుంది 24,480? ఈ 17%కి. ఈ 17 భాగాలకి ఎంత అవుతుంది? 24,480. అప్పుడు మనకి ఈ 20కి ఎంత కనుక్కోవచ్చా లేదా? ఏమంటారు? అప్పుడు 17 భాగాలకి ఇదైతే కనుక 20 భాగాలకి ఇదైతే కనుక అంటే మనం ఏం చేస్తాము? 20 ఇంటూ ఎంత ఉన్నది? 24,480/17. అంతే చేసింది. కోట్లు కొట్టండి. 17తో పొత్తులు వచ్చిందండి. మ్యాక్సిమం పొత్తులు వచ్చిన కోట్లు కొట్టండి. 17 కార్ల 17. ఇంకెంత మిగులుతుంది? 7. సో 74 అవుతుందా? 17 నాళ్ళ అంతే కదా. 17 అయితే ఎంత ఎక్కువైపోతుంది. సో 17 నాళ్ళ 68. అంటే ఇప్పుడు ఇంకెంత మిగులుతుంది మనకి? ఇంకా 8 మిగులుతుందా? 8 మిగిలేది. సో 8 మిగిలితే మనకి ఏమవుతుంది? ఇంక 80 కదా ఇది. అంతేనా? సో 17 5 85 అవుతుంది. 17 కన్నా 17 7 మిగులుతుంది అంటే 74. సారీ మనకి 6 మిగులుతుంది చూడండి. ఇక్కడ ఎక్కువ 10 మిగిలేదు మనకి. ఏం మిగులుతుంది? 10 కదా మిగిలేదు. ఇప్పుడు ఇక్కడ 74 కదా ఇది. 17 నాళ్ళ 68. సో 68 అంటే మనకి ఎంత మిగులుతుంది? 6 మిగులుతుంది. 68 అంటే 6 మిగిలితే మనకి ఏమవుతుంది? 17 నాళ్ళ 68. సో మనకి 0. రైట్. 2తో ఇంటి అంటే 2 నాళ్ళు 8, 2 నాళ్ళు 8, 2 1 2. తర్వాత 2 సున్నాలు మిగులుతాయి కదా. 2880 వస్తుంది. ఏమిటికి? 20 భాగాలకి. రైటా? వీటి వరకు మనకి ఫస్ట్ ఇది మనకి ఇది కనుక్కునేమే. వెనుక నుంచి రివర్స్ వస్తున్నాం. మళ్ళీ వాడు ఏం చేసినాడంటే 40 వినోదాలు ఖర్చు పెట్టాడంట. ఏం చేసినాడంట? వినోదంకే కదా ఖర్చు పెట్టండి. సో మనకి దీనికి ఏం కలపాలి? మళ్ళీ 4,700 కలపాలి. ఏం కలపాలా? 4 0 0 ఎంత అవుతుంది? 15 12 13 33,500. ఏంటివి 33,500? ఈ భాగం వచ్చేట్లే కదా అప్పుడు. అంతే కదా. ఈ భాగం ఎంత వచ్చినట్లా? 33,500. అయితే కానీ మనకి 96కి ఎంత కనుక్కుంటే సరిపోతానే లేదా? 100 కనుక్కోవడానికి రాదు కదా. మనకి పర్టికులర్ వాల్యూస్ రాదు కదా. మనకి పర్టికులర్ మనకి వాడికి అడిగిన క్వశ్చన్ లాస్ట్కి ఏమి ఇచ్చినట్టు చెప్పండి? ఇప్పుడు నెలసరి జీతం ఎంత? ఇప్పుడు నెలసరి జీతం అని అంటే మనకి నెలసరి జీతం అని అంటే మనం యాడ్ కనుక్కున్నాం. నెలసరి జీతం అంటే ఇది 96 కదా నెలసరి జీతం. అంటే సో మనకి చెప్పండి ఏం చేయాలి? ఇప్పుడు 96కి కనుక్కున్నాను అంటే 96 ఇంటూ ఏమొచ్చింది? 33,500/67. చూడండి 67 కార్డులు 67 5 ఎంత అవుతుందా? ఎక్కువైపోతుందా? 5 6 30 300. 5 వేల 30 అంటే 335. సో 67 5 పోతుందా లేదా? పోతుంది. నెక్స్ట్ చూడండి 5 6 30, 5 9 45, 1 3 48. అక్కడ 2 సున్నాలు ఉంటాయి కదా. ఉన్నాయి లేదా? 2 సున్నాలు. మనకి ఆప్షన్స్లో ఏమున్నాయి చెప్పండి? మనకి 48,000 ఉండదునా? ఉంది కదా 48,000. సో 48,000 జీతం. అర్థమైంది? ఇది క్యాలిక్యులేషన్సే. మనకి లెవెల్ 3 కాబట్టి కొంచెం క్యాలిక్యులేషన్స్ పెద్దగా పెరిగినట్లు అనిపిస్తే మరి ఇట్లాంటి ఎక్కడ వచ్చినప్పుడు మనం లాస్ట్లో చేయాలి. మరి ఏం రాజనా? అర్థమైందా? అర్థం కాలేదా? రైట్. క్వశ్చన్ నెంబర్ 203లో మనకి 36% తర్వాత అవన్నీ ఇచ్చినాడు, వాల్యూస్ ఇచ్చినాడు. చూడండి రాయండి. మిగిలిన దాంట్లో 18 ఆహారం పైన ఖర్చు చేస్తున్నాడు అంటారు. సో 18.8% 2/11. ఓకే. ప్రస్తుతం అతని దగ్గర తన తల్లిదండ్రులు ఆరోగ్యం పైన ఖర్చు చేసిన మొత్తంలో 30% మాత్రమే ఉంది. ఎంత ఉన్నదంట? ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతైతే ఖర్చు చేసిండో దాంట్లో 30% అంట. ఓకే. అయితే వికాస్ యొక్క ఆదాయం ఎంత అంటున్నాడు? ఇక్కడ చూడండి. ఫస్ట్ మొత్తం మన జీతం 25 భాగాలు. అందులో ఏం చేశాడంటే 9 భాగాలు ఇట్లా అనమాట తాగి తినే ఖర్చు చేస్తుంటాడు అనమాట. కాకుండా అట్లా
వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నాడు అనమాట. రైటా? సో రైట్. చూడండి 25 నుంచి 9 పోతే ఎంత? 25 నుంచి 9 తీసేయండి. ఇవి ఏంటి? 16 అనేటివి మిగిలినవి, అంటే ఖర్చు పెట్టిగా మిగిలిన 16 డబ్బులు. మళ్ళీ తర్వాత దీంట్లో ఏం చేసినాడంటే డబ్బులు ఖర్చు పెడుతున్నాడంటే ఇంత చదువు కోసము. మంచోడు అయినట్టున్నాడు ఇప్పుడు. అంటే చదువు కోసం ఖర్చు పెడతానంటే దీంట్లో సగం పావుల భాగం ఖర్చు పెట్టినావు. రైటా? సో 15,420 రూపాయలు ఖర్చు పెడుతున్నాడంట. రైట్. అయితే నెక్స్ట్ ఏమైందంటే మళ్ళీ మిగిలిన దాంట్లో మళ్ళీ 18.18% ఎందుకు ఖర్చు పెడుతున్నాడు. అంటే మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? ఇక్కడ 11 భాగాలు ఉన్నాయి. వాడు ఇందులో 2 భాగాలు ఖర్చు పెడతారంటే ఇంకెంత భాగాలు మిగులుతాయి మనకి? అంటే ఇప్పుడు మన దుడ్లు ఎంత మిగిలేవంటే 9 భాగాలు మిగిలేవంట. సో ఈ మిగిలిన భాగాలు 9 భాగాలు కదా, కాబట్టి 9 అని చెప్తున్నాడా? చెప్పట్లేదు. ఏమంటున్నాడంటే ఫస్ట్ వికాస్ గారు ఇచ్చింది ఏమి ఇచ్చినట్టండి, ప్రస్తుతం అతని దగ్గర తన తల్లిదండ్రులు ఆరోగ్యం పైన ఖర్చు చేసిన మొత్తం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది మనకి ఖర్చు చేసిన తల్లిదండ్రుల పైన కదా. అంటే మొత్తం 25 భాగాలు ఉంటాయి కదా, వాడు మనకి మిగిలిండేది ఎంత? 16 భాగాలు మిగిలినాయి. అంటే వాళ్ళ పేరెంట్స్ కోసం ఎంత ఖర్చు పెట్టినాడు? 9 భాగాలు. సో ఈ పేరెంట్స్ కోసం ఏదైతే ఖర్చు పెట్టింటాడో ఈ భాగంలోన ఎంత పర్సెంట్ అంట? 30%. ఎంతంట? 30% అంటే ఏమవుతుంది? అంతేనా? సో 9 ముళ్ళ అంటే 2.7. అంటే వాడు ఏమంటున్నాడు డైరెక్ట్గా ఈ 9 భాగాలకి 2.7 అంటున్నాడు. అంతేనా? వాడి వద్ద లాస్ట్కి వాళ్ళ తల్లిదండ్రుల పైన ఎంతైతే ఖర్చు చేసింటాడో ఆ భాగాల్లోన 30% ఇప్పుడు ప్రజెంట్ వాడి వద్ద ఉన్నాయండి. ప్రజెంట్ ఉండేది అనేది 9 భాగాలే కదా ఉండేది. సో మనకి 30% అంటే ఏమవుతుంది? 2.7 ఏది కదా. సో 2.7. రైట్. సో మనకి ఈ 2.7 అనేది ఇప్పుడు చూడండి, 9కి నుంచి 2.7 రావాలంటే ఏమిటితో చేస్తే 2.27 వస్తుంది. 3తోనే కదా చేయాల్సింది. 9 ముళ్ళ అంటే సింపుల్గా అంటే 0.3తో చేస్తే చాలా, అంతేనా? సో అప్పుడు దీన్ని కూడా మనం 0.3తో చేస్తే అయిపోతుంది లేదు. 11 ముళ్ళ 33 అని కష్ట 3.3 అవుతుంది అంతే. అంతేనే కదా. ఇవి మనకి డబ్బులు. బట్ మళ్ళీ నీకు చూడండి, ఇది మనకి 3.3 ఇచ్చింది. మధ్యలో మనకి వాడు ఏమి ఇచ్చినాడు మళ్ళీ 15,420 రూపాయలు ఇచ్చినాడు డబ్బులు. 240 ఏంటది లెక్కది? రైట్. ఆడు చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే 240 ఇచ్చినాడు రా. తప్పు రాసినాను కదా. 15,240. ఇప్పుడు మనకి చూడండి, మనకి ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయంట? 3.3 డబ్బులు ఉన్నాయంట. ఎంత ఉన్నాయంట? 3.3 డబ్బులు ఉన్నాయంట. లాస్ట్ మనకి మిగిలిండేది ఎంత ఉండదా? 16 భాగాలే కదా. సో అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ చివరిగా మనకి మిగిలిండేది 16 భాగాలు, అంతేనా? సో ఇక్కడ మిగిలిండేది ఎంత మనకి డబ్బులు? మనకి 3.3 భాగాలే కదా మిగిలిన. అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గిందే లేదా? సో ఎంత తగ్గింది చెప్పండి? 12.7. సో 12.7 అంటే ఈ 12.7కి ఏమి ఇచ్చినట్లు వాడు? మీరు ఏమిటి కనుక్కున్నారా? 25 భాగాలకి ఎంత కనుక్కుంటే సరిపోతుంది లేదా? కనుక్కునండి. లేకపోతే అట్లా కనుక్కోకూడదు. మనం మీరు అనుకునేది 11 భాగాలు కదా, ఇక్కడ అనుకునేది 11 భాగాలు కదా. సో వెయిట్ కొద్దిగా ఆగండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అనుకునేది 16 భాగాలు రా. 16 భాగాలు. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది 11 భాగాలు కదా. 11 భాగాలు అంటే ఇక్కడ చూడండి, 11 భాగాలకు మనకి ఎంత వచ్చింది? 3.3 అన్నప్పుడు మనకి 16 భాగాలకి ఎంత అవుతుంది మరి? 0.3తోనే కదా మనం ఇంటి చేయాల్సింది. చేయండి. 16 ముళ్ళ 40 అంటే 4.8 కదా. సో అప్పుడు దీనికి డిఫరెన్స్ కదా మనం కనుక్కోవాల్సింది, అంతే కదా. ఇది 3.3 అది ఇక్కడ వచ్చేసి 4. అంటే ఎంత తగ్గింది? 1.5. సో 1.5. సో ఈ 1.5కి మనకి ఏమి ఇచ్చాడు? 15240 ఇచ్చినాడు, అంతేనా? అయితే మనకి చూడండి 25కి ఎంత డైరెక్ట్గా అనుకోకూడదు. 25 మనం మళ్ళీ ఏమితో చేయాలా? తిరుగుతుంది. అంటే 25 ముళ్ళ 70 అంటే 7. అంటే ఇక్కడ చూడండి 2 అవుట్లు 0.5 ఉంటుంది కాబట్టి తీసి పడేసి సేపే కదా. 15 ఒక అట్లా 15,70. సో 5తో చేసి సేపే మొత్తము. చేయండి. 5 నల్ల 20. నెక్స్ట్ 5 గంటల అంటే 12. 5 21 26. 5 ఒక అట్లా 5 2 మిగిలేదే అంటే 7.
సో 76,200 మనకు ఆప్షన్స్లో యాడ్ కనిపించింది, యాడ్ కనిపించింది మనకి, యాడ్ ఇచ్చినారా, యాడ్ ఇవ్వలేదా? సో మనకి ఏమైనా మిస్టేక్ చేసినా మనకేం మిస్టేక్ చేసింది? వెయిట్, ఇంతకు ముందు అక్కడ ఆప్షన్స్లో నేమ్ ఇవ్వలేదు మనకి. ఇప్పుడు భాగాలు కదా కనుక్కుండేది, అంటే ఈ 11 భాగాలకు మనకి ఏమొచ్చిందంటే 3.3 వచ్చింది. మనకి ఇదేముండదు, ఇక 16 భాగాలు కదా, సో ఇక 3.3 భాగాలు ఇట్లా కనుక్కుంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది? 12.7. ఈ 12.7కి మనకి ఎంత ఇచ్చిండేది డబ్బులు రా? అయితే మనం 25 భాగాలకే 25 భాగాలు కనుక్కున్నాడు చూద్దాం. ఇట్లానే డైరెక్ట్ 25 భాగాలు కూడా కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం అది రాసినాం 2.7. ఇట్లా చెప్పండి, ఇట్లా చేయండి. ఇక్కడ పాయింట్ ఉండదు కదా, తీసేసుకొచ్చి ఇప్పుడు 0 పెట్టుకున్నాడు, తర్వాత చూద్దాం. చూడండి 127 ఏమన్నా ఇంటి చేసి డైరెక్ట్గా మనకి 4 వచ్చేటట్లా, అంటే 12 127 పదాల 12 70 అవుతుంది అంతేనా. ఇంకా ఎక్కువ చేసేటట్లు చూడండి, 127 ఇంటూ ఏం చేస్తారంటే 4 రావాలి కదా, 4 ఏం చేసి వస్తుంది? 12 తను చేసి ఏమొస్తుంది? 12 ఏళ్ళు 84, 12 ఏళ్ళు 24, ఒక 8 అంటే 32, 12 ఒకటి 12, ఒక 3. సో వస్తుంది చూడండి. సో 127 12లో కొట్టండి, ఇక్కడ వచ్చేస్తుంది 25 రెంట్ల 50, నెక్స్ట్ 25 ఒకట్ల 25, ఒక 5 30, 7 ఒక 0 ఒక 0, 30,000 ఆప్షన్స్లో ఉండదే, 30,000 ఉండదే. అర్థమైనా? ఇది అర్థం కాలేదా? సో మనం జస్ట్ మిస్టేక్ ఇస్తాం, అంటే 11 భాగాలకు 3.3 వచ్చింది కదా మనకి, ఇది నార్మల్గా ఇచ్చింది, అయితే మిగిలిన దాంట్లో కదా చెప్పిండేది. సో 11.3 భాగాలు, ఇది మనకి ఇక్కడ ఉండేది 3.3 ఉంటుంది, ఇక్కడ అనుకునేది ఏమవుతుంది? 16 భాగాలే ఉంటుంది. సో 16కి 33, 3.3 డిఫరెన్స్ ఎంత? 12.7. ఆ డిఫరెన్స్ మరి వాడే ఇచ్చాడు కదా వాల్యూ. సో మనకు వాడు జీతం అడిగినాడు కాబట్టి 25 భాగాలకి ఎంత అనుకొచ్చిన అడిగినాడు, 25 భాగాలకి ఎంత అని అనుకుంటే 30,000 అని వస్తుంది, రైట్. లేదంటే విన్నారు కదా లెక్క, రాసుకోలేకపోతే చేయండి, హోంవర్క్ తీసుకురండి, రైట్. క్వశ్చన్ నెంబర్ 214 అండ్ 215 ఈ 2 లెక్కలు చూద్దామండి. ఒక పరీక్షలో ఉత్తీర్ణత అయ్యేందుకు పాస్ మార్కులు అంటారు 40% తప్పంటారు, రైట్. పాస్ కావాలంటే 40 మార్కులు రావాలంట, 40%, సారీ అది చెప్పి 40 మార్కులు కాదు, 40% మార్కులు రావాలంట. ఏకు ఉత్తీర్ణతకు అవసరమైన మార్కుల కంటే 10% తక్కువ వచ్చినాయంట. ఏకి పాస్ అయ్యేదానికంటే మార్కులు తక్కువ వచ్చినాయంట, 10% తక్కువ వచ్చినాయంట, ఓకే. బీకు ఏ కంటే 11.11 తక్కువగా వచ్చినాయి అంటున్నాడు. నన్ను ఓవరాల్గా మార్కులు 100 అనుకుంటాను రా అనుకోండి, లెట్ టోటల్ మార్క్స్ ఎన్ని అనుకున్నాండి? 100. పాస్ కావాలంటే ఎంత పర్సెంట్ చెప్తున్నాడు వాడు? 45%, 40. సో 40% అంటే ఎన్ని మార్కులు రావాలా? 40 మార్కులు రావాలా, రైటా. సో అది చూసుకుందాం. అని అనుకునేది మొత్తం 100 చూడండి. సో ఏకు ఉత్తీర్ణత అవసరమైన మార్కుల కంటే 10% తక్కువగా వచ్చాయి. పాస్ కావాలంటే 40 మార్కులు వచ్చాయంట. మనకి ఏనోనికి పాస్ కంటే ఎన్ని మార్కులు తక్కువ వచ్చినాయంటరా? 10% తక్కువ మార్కులు వచ్చినాయంట. 10% బాగా అబ్జర్వ్ చేసిగిన ఇప్పుడు ఏమైతుంది చెప్పండి ఆన్సర్, మీరు ఎంత అనుకుంటారు? 10% తక్కువ వచ్చాయంటే నాకు తెలిసి మీరు అట్లా చెప్తారని క్వశ్చన్. ఇప్పుడు పాస్ మార్కులు ఎన్ని? 100, అంటే ఇది 100% అనుకున్నాను, పాస్ మార్కులు 100% అనుకున్నాను నార్మల్గా, అంతేనా. పాస్ మార్కులకు అంటే 100% 40 మార్కులు అయితే తగిన పాస్ పర్సెంటేజ్ అంటే ఎన్ని మార్కులు తక్కువ వచ్చినాయంట? 10% కదా, అంటే 10% అంటే ఎంత అవుతుంది? 90%కే కదా. సో 90%కి ఎంత తగిన ఈ ఇక్కడ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయితే 9 దానిలా 30 కదా. సో ఇట్లా అనమాట అర్థం. అంటే నార్మల్గా మీకు ఇంకా ఇది చెప్పాలని కష్టం, అంటే మొత్తం మార్కులు 40 మార్కులు పాస్ రావాలా, బట్ వానికి ఏమంటే పాస్ మార్కుల కంటే ఎన్ని మార్కులు? 10% తక్కువ. 10% తక్కువ, 10% అంటే ఎంత? 1/10, అంటే 1/10 అంటే ఏమని రాయాలి ఇప్పుడు? 9/10, అంటే 1% తక్కువ వచ్చిన ఆయనకష్టం అంటే అంతే చెప్పిండేది. 10% తక్కువ అంటే 10% అంటే 10 అంటే 1/10, అందులో ఒక భాగం తక్కువ వచ్చేదంటే ఏమైతే మిగిలినవి 9/10, అంతేనా. లేదంటే కష్టం చూడండిగా 1/10 అని రాస్తాను. 1/10 అంటే 10% అంటే 1/10, అప్పుడు 0 క్యాన్సిల్ అంటే ఎన్ని మార్కులు వస్తాయి? అంటే పాస్ కంటే ఎన్ని మార్కులు తక్కువ వచ్చినట్లు ఇప్పుడు వానికి, అంటే ఏనుకి ఎన్ని మార్కులు వచ్చినట్లా? ఏనుకి ఎన్ని మార్కులు వచ్చినట్లా? 36 మార్కులు వచ్చినట్లా, రైటా. సో ఇప్పుడు ఏ 36 మార్కులు వచ్చాయి. బి అనేవాడికి ఏం చెప్తున్నాడు చూడండి. బి అనేవాడికి ఏం చెప్తున్నాడు చెప్పండి. చూడండి, బికు ఏ కంటే
తక్కువ వచ్చాయంట మార్కులు. ఎన్ని తక్కువ వచ్చాయంట? 11.11 తక్కువ వచ్చాయి. 11.11 అంటే ఏం రాయాల? 1/9. అర్థమైనా? సో ఈ 1/9 మార్కులు తక్కువ వచ్చాయి కదా దీంట్లోనా, అంతేనే లేదా? సో 1/9 అంటే ఎంత? ఎన్ని మార్కులు తక్కువ వస్తాయి మరి? 4 మార్కులే కదా తక్కువ. అంటే అప్పుడు బీకి ఎన్ని మార్కులు వచ్చినట్లా? ఎన్ని మార్కులు వచ్చినట్లా? 32 మార్కులు. ఏకి ఎన్ని మార్కులు వచ్చినాయని మీకు అర్థమైంది, బీకి ఎన్ని మార్కులు వచ్చినాయని మీకు అర్థమైంది. అర్థమైందే? అర్థం కాలేదా? అర్థమైందే? రైటా? రైట్. చూడండి, ఏ మరియు బి మొత్తం మార్కులలో ఎంత శాతం ఎంసీకే చూడండి, ఏ మరియు బి మొత్తం మార్కులలో ఎంత శాతం తక్కువ సికు ఉత్తీర్ణతలు అయ్యేందుకు కావాలి అని అడుగుతున్నాడు. చూడండి, ఇప్పుడు ఏ మరియు బి మొత్తం మార్కులు కలిపితే ఎంత అవుతుంది? ఏ మరియు బి మొత్తం మార్కులు కలిపితే ఎంత అవుతుంది చెప్పండి? 68. రైట్. మొత్తం ఎన్ని మార్కులు కలిపితే 68. బట్ సి పాస్ కావాలంటాడు. ఇంగ్లీష్లో క్వశ్చన్ చెప్తే మీకు నీట్గా అర్థం చూడండిగా. వాట్ పర్సెంట్ లెస్ దాన్ ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి మార్క్ షుడ్ సి ఒబ్టైన్ టు పాస్ ద ఎగ్జామ్? అంటే సికి ఎన్ని మార్కులు రావాలి? అప్పుడు పాస్ కావాలంటే ఎన్ని మార్కులు రావాలి మనకి? బట్ మనకి ఏ కంటే బి కంటే ఎన్ని తక్కువ వస్తే సరిపోతాయి? లెస్ దాన్ అంటే తక్కువే కదా అని క్వశ్చన్ అంటున్నాడు. తక్కువ అంటే మనం కింద ఏం వాల్యూ వేయాలి ఎప్పుడైనా కానీ? పెద్ద వాల్యూ వేయాలి. సో పెద్ద నెంబర్ ఎంత? ఎన్ని తక్కువ ఉన్నాయి? 28 ఇంటూ 100% కాబట్టి కొట్లు కొట్టండి. మీకు 50 రాకుండా 4తో కొడతారా? 4తో పోతుందా? 4 వేల 28. నెక్స్ట్ 4 1 4 4 వేల 28. సో 700/17 ఆప్షన్స్లో ఉన్నాయా? చూడండి, 17 వేల ఎక్కువ, సారీ 17 4 68 అంతేదా? 17 4 68 అంటే ఎంత మిగులుతుంది? 20 మిగులుతుంది. 20. అప్పుడు 17 1 17 అంటే ఇంకెంత మిగులుతారా? 3. సో 41 3/17%. రైటా? ఏం నాదు అంటే మొత్తం మార్కులు 100 అనుకున్నాండి. మీనకి ఎన్ని మార్కులు వచ్చినాయంటే 40% మార్కులు అంటే ఎన్ని మార్కులు వస్తాయిరా? 40 మార్కులు వస్తాయి. రైట్. 40 మార్కులు వచ్చాయనట. కానీ ఈ సేమ్ ఎవరికి లాభం? మనకేమైనా లాభమా? రైట్. ఒక పరిశీలన తర్వాత తన మార్కులు 50% పెరిగినాయంట. ఒక పరిశీలన తర్వాత తన మార్కులు 50% 50% అంటే ఎన్ని పెరుగుతాయి చెప్పండి? 40 ఉన్నాయంట. 50% అంటే దీంట్లో సగమే కదా. అంటే ఆమెకి 50% పెరిగినాయి అంటే ఎంత పెరుగుతాయి? 60 మార్కులే కదా. ఇది 60 మార్కులు అయితే మనకష్టం అంటున్నాడు. 50% పెరిగితే పెరిగినాయి. ఓకే, పెరిగినా కూడా ఫెయిల్ అయ్యిందంట. ఎంత దళిద్రంగా ఉంటుంది. మీరు ఎక్కడే దళిద్ర నాయకులు చదివినా కూడా ఫెయిల్ అవుతారు కాబట్టి సరిగ్గా చదివిల్లని. రైట్. అయినా కానీ 35 మార్కులు తేడాతో ఫెయిల్ అయిందంట. ఓకే, 35 మార్కులు తేడాతో ఫెయిల్ అయింది. ఓకే, తన మార్కులు ఇంకొక 20% పెరిగినట్లయితే మళ్ళీ ఇంకొక 20% పెరగాలంటే తింటాను. మళ్ళీ ఇంకొక 20%. 20% అంటే ఎంత చెప్పండి? 12 కదా. 60 20% అంటే ఎంత? 2 0 2 6 12 అంటే 12 మార్కులు పెరగాలి. యాక్చువల్లీ ఇంకొక 20% పెరిగి తెగిన ఎన్ని మార్కులు అయితే అంటే 72. ఇవన్నీ పర్సెంటేజ్ అనుకున్నాడు కదా. 40%, 60%, 72% మార్కులు అనుకృష్ణ నార్మల్గా ఆ విధంగా అర్థమాలు తీసుకోండి. రైట్. చూడండి, ఇంకొక 20% పెరిగినట్లయితే ఉత్తీర్ణత మార్కుల కంటే 7 మార్కులు అధికంగా సాధించింది. ఈ మాత్రం ఎంత అవుతుందంట? 7 మార్కులు. మీకు ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పిన. పాస్ కంటే 35 తక్కువ చేయి. ఫస్ట్ పాస్ కంటే 35 మార్కులు తక్కువ చేయి. తర్వాత పాస్ కంటే 35 మార్కులు ఎక్కువ వచ్చినాయి. ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ప్లస్ చేయాలి. రైట్. ఎక్కువ వస్తే మైనస్, తక్కువ వస్తే మైనస్, ఎక్కువ తక్కువ వస్తే ప్లస్ చేయాలి. అప్పుడు 35 మార్కులు తక్కువలో పాస్ కంటే 35 మార్కులు తక్కువ వచ్చింది. తర్వాత పాస్ కంటే 7 మార్కులు ఎక్కువ వచ్చింది. అంటే 35 + 7 ఎంత? సో 42 మార్కులు. ఏమిటికి తేడా? ఇక ఇది ఫెయిల్ అయ్యేదిదా, ఇది మాత్రం ఏమయ్యేదా? అంటే ఎన్ని భాగాలు డిఫరెన్స్ ఉండదు ఇదా? 12 భాగాలు డిఫరెన్స్. సో 12 భాగాలకు మనకి ఎంత ఇచ్చినాడు? మనకి ఎంత వచ్చింది మనకు మార్కులు? 42 మార్కులు వచ్చినాయి. అయితే వాడు అడిగిన లాస్ట్ క్వశ్చన్ ఏం చూడండి. అయితే పరీక్ష పాస్ అవ్వడానికి కావాల్సిన మార్కుల శాతం, పరీక్షకి పాస్ అవ్వడానికి కావాల్సిన మార్కుల శాతం మొత్తం మార్కులు అడగలేదు. సో మనకి 12% మనకి ఏమొచ్చింది? 42. జస్ట్ మనకి 60% కనుక్కుంటే సరిపోతుందా? 60% కనుక్కుంటే సరిపోతుంది కదా. కనుక్కుంటే మనకి ఎన్ని మార్కులు వచ్చాయో 35 మార్కులు తక్కువ వస్తాయి పాస్ కంటే. అప్పుడు 35 యాడ్ చేసి సరిపోతుంది, అంతే కదా. సో మనకి 60% కనుక్కోండి. కనుక్కోండి ఏమొస్తుంది?
సో 6 2 12. నెక్స్ట్ 2 1 2 5 10. చెప్పండి ఎంత అవుతుంది? రైటా? బట్ వచ్చిన మార్కులు ఎన్ని? ఎన్ని మార్కులు వచ్చినాయి మీకు? 60% మార్కులు అంటే 210. కానీ అప్పుడు ఏమైంది అమ్మా? ఫెయిల్ అయింది కదా. ఎన్ని మార్కులతో ఫెయిల్ అయింది? 35 మార్కులతో ఫెయిల్ అయింది. ఇంకో 35 మార్కులు వచ్చింటే పాస్ అయ్యింది. అప్పుడు మొత్తం ఎన్ని మార్కులు రావాలి పాస్ కావాలంటే? 245 మార్కులు వస్తేనా పాస్. అర్థమైనా? ఆప్షన్స్లో లేదా? పర్సెంటేజ్ అడిగినాడు కుంపదీసి. మరి చెప్పాలి కదా మీరు పర్సెంటేజ్ కావాలన్న క్వశ్చన్ అంటే. మనకి పాస్ కావాల్సింది ఇప్పుడు చూడండి, మనకు పాస్ కావాల్సింది 245 మార్కులే కదా అనుకునేది. 245 మనకి ఎంత పాస్ పర్సెంటేజ్ ఎంత? అది 40%. 40% కదా అది. సో 40% కాదు, ఫస్ట్ ఇచ్చినది ఏమాట 40% మార్కులు వచ్చిండేది అని క్వశ్చన్ చెప్పిండేదట. 40% మార్కులు వచ్చిండేది విడిచిపెట్టు. ఇంకా చూడండి, ఇది కూడా విడిచిపెట్టు. మనకి ఏమొచ్చిందని క్వశ్చన్ అంటే ఇక్కడ. సో 12కి 42 వచ్చినాయి కదా. మనకి పాస్ కావాలంటే మినిమం మార్కులు రావాలని క్వశ్చన్. 60కి ఎంత వస్తాయి? 210 మార్కులే కదా మనకు వచ్చిండేది. 210 అంటే మనకి పాస్ పర్సెంటేజ్ 60% కంటే ఎక్కువ ఉండాలి. 60% కంటే ఎక్కువ. చూడండి, మనకి 60%కి 210 మార్కులు వచ్చినాయి అంతేనా. మనకి ఇంకా పాస్ కావాలంటే ఇంకా ఎన్ని మార్కులు కలపాలి? దీనికి మనకు చెప్పింది 35 మార్కులు కలపాలి. ఎంత కలపాలా? 35. అంటే 35 మార్కులకి ఎంత పర్సెంట్ కనుక్కుంటే సరిపోతేనే లేదా? కనుక్కోవచ్చలేదు. ఇప్పుడు 12%కి 42 మార్కులు అనేడే. సో 35%కి ఎంత పర్సెంటేజ్ కనుక్కుంటే సరిపోతేనే లేదా? సో మనకి ఏం చేయాలి కనుక్కున్నారంటే 12 × 35/42 అంతేనా. సో 7 5 35, 7 6 42, 6 1 6 2 5 2 10%. అంటే మనకి ఆల్రెడీ ఇది 60% మార్కులు ఇడ. 60% మార్కులు ఇడ. మనకి ఇంకా 35 మార్కులు రావాలి కదా ఎక్స్ట్రా పాస్ కావాలంటే. అప్పుడు మనకి ఎంత పర్సెంట్ వచ్చేది? మనకి దానికి 10% వచ్చేదంటే మొత్తం ఎంత పర్సెంట్ మనకి? 70%. రైట్. మనకి ఎంత? ఒకవేళ పాస్ మార్కులు అడిగింటే 245 మార్కులు కాదు కదా అడిగిండేది, పర్సెంటేజ్ అడిగాడు కాబట్టి 70%. ఏమన్నా మనతో చేసుకుంటారు కన్ఫర్మ్. రైట్. చూడండి, ఒక ఎన్నికల్లోన మొత్తం 22% మంది ఓటర్. చూడండి, ఇంతకుముందు చెప్పిన మీకు ఓటర్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చెప్పినా లెవెల్ 2లోన. అవన్నీ ఒకే రకంగా చెప్పినాం, ఒకే మోడల్ లాగా చెప్పిండేది. బట్ మనకి ఆ మోడల్స్ ప్రకారం చేసుకుంటూ పోతే ఇవి రావు. సో మీరు ఈ మోడల్స్ కొద్దిగా ఇప్పుడు వచ్చిన లెక్కలుగా 227 కానీ 28 కానీ 29 కానీ ఈ 30 ఎట్లా డిఫరెంట్గా ఉంటుంది తెచ్చిపెట్టు. సో ఈ 3 క్వశ్చన్లు ఉన్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. లెవెల్ 3లో ఉండే ఓటర్కి సంబంధించిన ఈ 3 రకాల క్వశ్చన్లు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 3 ఒక మెథడ్ ఉంటాయి. రైటా? చూడండి, ఒక ఎన్నికల్లోన 22% మంది ఓటర్లు ఓటు వేయలేకపోయినారు. ఎంతమంది ఓటు వేయలేదంట? 22% మంది ఓటు వేయలేదు. తర్వాత పోలైన ఓట్లలో 15,500 ఓట్లు చెల్లనివి. ఇంతకుముందు మనకి అన్ని పర్సెంటేజ్ ప్రకారం అన్ని పర్సెంటేజ్లు ఇస్తే ఇంతకుముందు మెథడ్ చేయొచ్చు. రైటా? రైట్. రైట్. ఈ కోతులు ఇంతే మామూలే. చూడండి, ఏమి చూడండి, ఒక ఎన్నికల్లో 22% మంది ఓటర్లు ఓటు వేసలేకపోయినారంట. ఓకే, 20% అయితే ఓటు వేయలేదంట. పోలైన మొత్తం ఓట్లలోన 15% ఓట్లు చెల్లనివి. ఓకే, గెలిచిన వ్యక్తి మొత్తం ఓట్లలోని 57% ఓట్లు సాధించినాడంట. గెలిచిన వ్యక్తి మొత్తం ఓట్లలో ఎంత? 51% ఓట్లు సాధించి 63,500 మెజార్టీతో సాధించినాడు. మెజార్టీ ఎంత వచ్చిందంట? 63,500 మెజార్టీ వచ్చిందంట. ఆయన గెలిచిన వ్యక్తికి వచ్చిన మొత్తం ఓట్లు ఎన్ని? రైటా? గెలిచిన వ్యక్తికి వచ్చిన మొత్తం ఓట్లు ఎన్ని? రైట్. చూడండి, ఇక్కడ మనకి ఓట్లు మొత్తం ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు అది చేసాం కదా వీడియో. సో మనకి 100x అనుకోండి, మొత్తం ఓట్లు ఎన్ని అనుకుంటారు? 100 అనుకున్నా 100x అనుకోవాలి. 100 అనుకున్నా కాబట్టి మనం పర్సెంటేజ్ అన్ని పర్సెంటేజ్లు ఇవ్వలేదు కాబట్టి మొత్తం ఓట్లు ఎన్ని అనుకుంటారు? 100x. అందులో ఫస్ట్ మనకి ఏమన్నాడంటే 22% మంది ఓటర్లు ఓటు వేయలేకపోయినారంట. అంటే దీంట్లో నుంచి మనం ఏం తీసేయాలరా? -22%.
అంతే కదా, 22% మంది ఓట్లే వేయలేదు అంటే ఎంతమంది మిగులుతారు తర్వాత 22 తీసేసి ఎంత మిగులుతారు? 78x మంది ఓటు వేసారని అర్థం. ఎంత? 78. తర్వాత చూడండి ఏమి ఇచ్చినారంటే అందులోన పోలైన ఓట్లలో, ఇవన్నీ పోలైన ఓట్లు, అందులోన 15,500 ఓట్లు చెల్లవంట. దీంట్లో మళ్ళీ ఏం తీసేయాలంటే 15,500 ఓట్లు తీసేయాల. ఇవి చెల్లనివి తీసి పారేసిన తర్వాత ఇవన్నీ ఏమైతే ఇవన్నీ వ్యాలిడ్ ఓట్లు, ఇవన్నీ చెల్లేటివి కదా. సో ఇవన్నీ ఇవి వ్యాలిడ్ ఓట్లు అనమాట. ఇవన్నీ ఏం ఓట్లు? అవి వ్యాలిడ్ ఓట్లు. సో 78x మొత్తం ఓటు వేసిండేది, అందులోన 15,500 చెల్లవు కదా. చెల్లవు కాబట్టి ఏం చేసినాను? తీసేసిన తర్వాత ఇంకా అవన్నీ ఇవన్నీ చెల్లుబాటు అయ్యే ఓట్లు, అవన్నీ చెల్లుబాటు అయ్యే ఓట్లు. రైటా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఏమి ఇచ్చాను చూడండి. ఇప్పుడు ఇవి అందరికి లెక్కేస్తారు, ఇవన్నీ ఓట్లు చెల్లుబాటు అయ్యేవి. ఆ చెల్లుబాటు అయ్యే ఓట్లు అనేది గెలిచిన వ్యక్తికి ఎంత పర్సెంట్ మెజారిటీ వచ్చిందంటారా? గెలిచిన వ్యక్తికి 51% ఓట్లు వచ్చినాయి. ఎంత వచ్చింది? 51% ఓట్లు వచ్చినాయి. అప్పుడు ఓడిపోయిన వ్యక్తికి ఎంత వస్తుంది చెప్పండి? అంతేనా? లేదు. అప్పుడు వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత పర్సెంట్? 2% కదా. అంతే కదా. ఈ 2%కి చూడండి వాడు ఎంత ఓట్లు ఇచ్చినాడు చెప్పండి. వాడు ఏమి ఇచ్చినాడు? ఇప్పుడు ఈ 2%కి ఓట్లు ఎంత ఇచ్చినాడు? ఇప్పుడు 2% ఎందుకంటే ఏమి ఇచ్చినాడంటే 63,500 మెజార్టీ వచ్చిందంట. ఎంత వచ్చిందంట? 63,500 మెజార్టీ. ఇప్పుడు చూడండి నేను ఏమంటానంటే ఇప్పుడు ఈ 51%, తర్వాత ఇవి 49%. ఈ రెండింటికి తేడా 2%. మనకి నార్మల్గా ఇప్పుడు ఈ 2%కి ఆ ఓట్లు ఎట్లా తీసుకుంటాం మనము? 2% అంటే ఏమి ఇచ్చినాడు మనకి చెప్పండి? ఇప్పుడు 2% అంటే మనకి ఏమి ఇచ్చినాడు? వ్యాలిడ్ ఓట్లు. అంటే వ్యాలిడ్ ఓట్లు అంటే 2% వ్యాలిడ్ ఓట్లు. 2% ఎంత ఇచ్చిన మెజారిటీ ఎంత వచ్చింది? 2% అన్నాడు. 2%కి ఎంత ఇచ్చినాడు చెప్పండి రా మనకి? చెప్పండి ఏమొచ్చింది? 63,500. రైట్. 63,000. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ 2% కనుక్కొని తర్వాత 100% కనుక్కుంటే గినా అప్పుడు ఈ మొత్తం వ్యాలిడ్ ఓట్లు వచ్చేస్తేనే లేదా? వస్తే వాడు అడిగిన క్వశ్చన్ ఏం లాస్ట్కి గెలిచిన వ్యక్తికి వచ్చిన మొత్తం ఓట్లు అండి. ఇంకా మొత్తం ఓట్లు అంటే ఇది వస్తుంది. గెలిచిన వ్యక్తికి మొత్తం ఓట్లు అంటే 51% కదా వచ్చిండేది. సో మనకి 2%కి ఎంత వచ్చింది? 63,500 వచ్చింది. మనకి 100% కనుక్కుంటే ఫస్ట్ 100% కనుక్కుంటే ఎంత వస్తుంది? ఇక్కడ వరకు మొత్తం ఓట్లు వస్తేనే లేదా? అప్పుడు వస్తాయి లేదా? ఇక్కడ వరకు మొత్తం ఓట్లు వస్తాయనే లేదా? సో మనకి ఎంత వస్తుంది చెప్పండి? బట్ లేకపోతే ఇంకో పని చేద్దాం మీకు ఎందుకంటే ఏంటికి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇవి ఇంత 100% ఓట్లు అనుకోండి. ఇక్కడ ఇవి వ్యాలిడ్ అయ్యే ఓటు, ఇవి 100% అనుకుంటే కదా. ఈ 100% ఓట్లు అన్న అప్పుడు వానికి గెలిచినోనికి ఎంత పర్సెంట్ వస్తుంది అన్నాడు? 51% వచ్చేది. అంటే 51x అని రాయొచ్చా? అప్పుడు గెలిచినోనికి ఇవి మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఇవే కదా ఉండేది. అంటే ఆ మొత్తం ఓట్లు ఏముండదు అంటే 78x మైనస్ 500 1500 రైట్ 15,500. ఇవి ఎవరికి? ఇవి మొత్తం ఓట్లు. అందులో గెలిచినోనికి వచ్చిన ఇవేనా లేదా? సో వీటిని తీసి పడేయండి. అప్పుడు వానికి ఓడిపోయినానికి వస్తాయనే లేదా? అది ఎంత వస్తుంది చెప్పండి? ఇప్పుడు 78 నుంచి 51 తీసేయండి. ఎంత అవుతుంది? 27x మైనస్ 15,000. ఎవరికి ఇవి? ఓడిపోయినానికి వచ్చినవి. ఎవరికి ఇవి? గెలిచినానికి వచ్చినవి. వీళ్ళిద్దరికి మెజారిటీ ఉండదనే లేదా? మెజారిటీ అంటే తీసేయాలి కదా. దీంట్లో అంటే 51x నుంచి ఎంత తీసేయాల? మైనస్ 27x. తర్వాత మళ్ళా మైనసా ప్లస్సా? ప్లస్ అయితే కదా అప్పుడు అది. సో ప్లస్ 15,500. ఎంత మెజారిటీ డబ్బులు ఎంత వస్తుందని చెప్పినాడు? మెజారిటీ ఎంత వచ్చింది అన్నాడు? 63,500. అంతేనా? సో ఇప్పుడు 15,000 అక్కడ పోతే తీసేసేయాలి లేదా? తీసేసే సరిపోతుందా? తీసేయండి. 0 0 0 14 నుంచి 5 పోతే 8 4. సో 48,000 వచ్చింది. ఇక్కడ చూడండి తీసేసి ఏది వస్తుంది? ఇక్కడ 3 అనుకో 30 అనుకో అనుకో ఇంకెంత ఉంటుంది? 20. ఇవే మేకలు. రైట్. 8 లేవు కదా బయట. రైట్ చెప్పండి. 27 నుంచి 51 తీసేసి ఎంత? 24x. మనకి 24 కార్ల 24 రెంట్ల అంటే మనకి x ఈక్వల్ ఏమొచ్చింది?
2000 ఓట్లు వచ్చింది. బట్ వాడు అడిగింది గెలిచిన వ్యక్తికి ఎన్ని కదా వచ్చిండేది. గెలిచిన వ్యక్తి ఎంత ఉండేది 51 ఇంటూ 2000 కదా. సో 2 ఒకట్ల 2 5 10 మొత్తం ఎన్ని ఓట్లు వచ్చినానికి 1,02,000 ఓట్లు. ఇవంతా ఏంటికి రామాయణంనా ఏం తలకాయ తిరుగుతుంది నీకేమన్నా అంటే ఒకసారి ఇట్లా ఆప్షన్స్ చూసే కానీ ఆప్షన్స్ ఏముంటాయి మనకి 2000, 18, 102. మనకు టైం తక్కువ ఉండదు అన్నప్పుడు గెలిచిన వ్యక్తికి ఓట్లు ఎన్ని అన్నాడు. గెలిచిన వ్యక్తి ఎంత అన్నాడు 51% అనేది. 51% అంటే 51 ఇంటూ ఎక్స్ అయినా కదా 51తో పోయి అక్కడ ఆప్షన్స్లో యాద్ ఉంటుంది 51తో పోయి ఉండదు. అదే ఆన్సర్. అప్పుడు ఎగ్జామ్లో తెలుగు వాడాలా. ఇట్లా చెప్తే ఇప్పుడు లెక్క చెప్తే ఫస్ట్ లెక్క చెప్పి మొత్తం అంటారు. అందుకని మొత్తం లెక్క చెప్పిన తర్వాత ఆప్షన్ 3 చెప్పింది. అర్థమైనా? సో మీరు నెక్స్ట్ లెక్క తీసుకురండి.